లేడీ డాన్ అరుణ ఒక సిఐకి కాల్ చేసి నేను హోంమంత్రి పేషీ నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఆ సిఐని బెదిరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు అద్దంకిలో అరుణని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అరుణ పోలీసుల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ పోలీసులు నా మీద తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది, నా దగ్గర గంజాయి దొరికిందని నా మీద తప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేసే అవకాశం ఉందంటూ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసిన నేపథ్యంలో అసలు ఈ అరుణ ప్రస్థానం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం నమస్తే. అసలు ఎవరు ఈ లేడీ డాన్ అరుణ? ఆవిడ ప్రస్థానం ఏంటి? ఆవిడ అసలు పోలీసుల మీద ఆరోపణలు చేయడం ఏంటి? అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ సెల్ఫీ వీడియో వదలడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఏంటి అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని, వాటిని వ్యవస్థాగత లోపాలు అంటారు. ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొన్ని పార్టీల్లో ఎక్కువగా, కొన్ని ప్రభుత్వాల్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని ప్రభుత్వాల్లో తక్కువ ఉంటాయి, అసలంటూ లేకుండా ఉండవు. అయితే కొంతమంది వాళ్ళకున్న తెగింపు, చొరవ అది పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో వాడతారు కొంతమంది. ఈ చొరవ, తెగింపు అనేవి న్యూట్రల్ వర్డ్స్ అనుకోండి. వాటిని ఎక్కువ పాజిటివ్ సైడ్లో వాడామనుకోండి, మంచి పనులకు వాడామనుకోండి, చాలా ఉపయోగం అవుతుంది. నెగిటివ్కి వాడామనుకోండి, అంటే మోసాలకి, హత్యలకి, దోపిడీలకి, మోసాలకి వాడామనుకోండి, ఏమవుతుంది? వీటిలో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు, మంచికి వాడిన వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఏది చట్ట వ్యతిరేకము, ఏది చట్టం పరిధిలో చేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళు శిక్షించబడతారు. లేదు, ప్రభుత్వాలు డూడు బసవన్నలాగా ఉన్నాయనుకోండి, తానంట తందాన అనే అంటే ఇలాంటి కార్యక్రమాలని పెద్దగా పట్టించుకొని ప్రభుత్వాలు అనుకోండి, ఇంకా వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. వీళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడో ఉంటాయి. అంటే వీళ్ళు అంటే వీళ్ళు చెడ్డ పనులు కూడా గొప్ప పనులుగా పైకి వెళ్తూ ఉంటాయి. అబ్బో, ఆవిడ చూడు మామూలు లేడీ కాదు, అసలు ఎలాంటి లేడీ, ఆవిడకి అసలు అసాధ్యమైనది లేదే లేదు, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, అసలు ఏదైనా చూసినామంటే కాల్చి వస్తుంది, ఇట్లాంటి బిరుదులు కొల్లలుగా ఇచ్చేస్తారు. అదే ఒక్కసారి కానీ వాళ్ళు పోలీసులకు చిక్కడమో, చట్టానికి చిక్కడమో అయిందనుకోండి, ఇంకప్పుడు మాట్లాడతారు, పాపం పండింది అని మాట్లాడతారు. మనుషులు రెండు రకాలుగా ఆలోచిస్తారు. అసలు ఇది ముందే మనకి వాళ్ళు ఎంత గొప్పగా అయినా వెధవ పనులైనా చాకచక్యంగా చేయనివ్వండి, దొంగతనమే కదా, అవునా కదా? దొంగతనమే. అది ఎంత నైపుణ్యంతో చేసినా, ఎంత చాకచక్యంగా చేసినా, ఈవెన్ రాబిన్ హుడ్ చేసినా తప్పే దొంగతనం. అయితే ఇప్పుడు ఈవిడ విషయానికి వచ్చేసరికి ఈవిడిని రాబిన్ హుడ్ లాంటి గొప్ప వాళ్ళతోటి పోల్చక్కర్లేదు. మనం ఊరికే ఉపమానంకి తీసుకున్నాం తప్పితే ఈవిడ చేసిన పనులు ఏంటి అంటే, ఈవిడ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సాధారణ మహిళ అంటే ఏదో కొద్దిపాటి చదువుకొని వెలుగు ప్రాజెక్ట్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న మహిళ. అప్పటికి ఆవిడ దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయింది. అది ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ పోషించుకుంటూ తల్లి సంరక్షణలో ఉంటుంది. అయితే ఎలాగో ఇప్పుడు వెలుగు ప్రాజెక్ట్లో చాలామంది ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే వాలంటీర్లు అంటారు. ఈ వాలంటీర్లని ఈవిడ రాజకీయ నాయకుల సభలకు తీసుకెళ్లడం అలవాటైంది ఈవిడికి. వీళ్ళ అమ్మ వైసీపీ పార్టీలో పనిచేసింది. అట్లా ఈవిడ తన సహోద్యోగుల్ని తీసుకెళ్ళడం మొదలెట్టింది. అలా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఈవిడ పరిచయం అయింది. ఈవిడ పరిచయం అయితే ఇంకా ఆయన ఈమెని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. అంటే చూసిరమ్మంటే కాల్చొచ్చే మనస్తత్వం ఉంది ఈవిడికి. ఆయన పరిచయంతో చాలామందిని, అంటే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అయితే మటుకు ఆయనే, ప్రసన్నకుమార్ రెడ్డి. ఇంకా అలా ఎదుగుతూ ఈమె పోలీసులతోటి ఎక్కువ సన్నిహిత సంబంధాలు
పెంచుకుంది. ఈ పోలీసులతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని ఏం చేసేది అంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, పోలీసులు తెలుసని సెక్రటేరియట్లో వాళ్ళు తెలుసని పోలీసులకి ఇలా చెప్పుకుంటా ఈ ట్రైనింగ్ అంతా ఎప్పుడైంది ఈవిడ 19 తర్వాత నుంచి ఈ కార్యక్రమాలు మొదలెట్టింది. అంతకుముందునేమో రాజకీయ సభలకి మనుషుల్ని తీసుకెళ్లే కార్యక్రమంలో వాళ్ళకి ఏదో ఉపయోగపడిన వ్యక్తి ఇంకా తనకేమనిపించిందంటే తను ప్రచారం చేసిన పార్టీయే గెలిచేసరికి తనకి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా పరిచయం అవుతారు కదా. ఈ పరిచయాలన్నింటినీ అడ్డం పెట్టుకొని ఈవిడ దందాకి తెరదీసింది. ఈ దందా చెయ్యొచ్చు మనం, ఎందుకు మనం ఆ రాజకీయ నాయకులకే మనం ఎందుకు ఉపయోగపడాలి, మనం ఎప్పుడు తిరిగే వాళ్ళమే ఎందుకు అవ్వాలి, తిప్పేవాళ్ళం అవ్వాలి అనే ఒక తెలివితేటలు ఈవిడికి తలకాయలో వచ్చేసి ఇంకా ఎలాగో పరిచయాలు ఉన్నాయి, ఈ పరిచయాలను అడ్డం పెట్టుకుని సెక్రటేరియట్ చుట్టూ గిరికీలు తిరగటము, పోలీసుల దగ్గరికి వెళ్ళడము, అలాగే ఇంకా అసలు ఈమె వెళ్ళని ప్రదేశమే లేదు అన్నట్లుగా ఈమె బాగా చొచ్చుకుపోయేసరికి ఈలోపు అంతకుముందంతా చాలా సామాన్యమైన మహిళగా ఉన్న ఈ మహిళ రూపాంతరం చెంది ఏదో అంటారే గొంగళ పురుగు సీతాకోక చిలుకైంది అన్నట్లు ఈమె బాగా మంచిగా అలంకరించుకోవడము, మేకప్ వేసుకోవడము, అంటే ఒక నవీన యువతిలాగా తయారైపోయింది, ఫ్యాషనబుల్ యువతిలాగా. ఇప్పుడు ఆవిడని చూశారు అంటే ఈమెమో చాలా పెద్ద ఆఫీసరు, బాగా చదువుకున్నావిడ, బాగా స్టైల్ మెయింటైన్ చేస్తుంది అనేలాగా తాను తీర్చిదిద్దుకుంది. సరికి ఎవరికైనా ఒక ఆకర్షణీయమైన వ్యక్తిలాగా ఈమె తయారయ్యేసరికి ఈమె బుట్టలో పడని వాళ్ళే లేరు అన్న చందంగా తయారైపోయింది. ఈ తయారయ్యి ఇంకా ఇంకొక ఇటు ఏం చేసింది అంటే దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం. యాప్ తీసుకుని వస్తే ఈమె ఏం చేసింది, ఆ దిశ అని తన పేరు ముందు పెట్టేసుకుంది, దిశ అరుణ అని పెట్టేసుకుని ఈ దిశ యాప్ గురించి వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవటము, వాళ్ళతో మాట్లాడటము, అలాగే దిశ యాప్ని పాపులర్ చేయడము, అలాగే చాలామంది వాలంటీర్లని దీంట్లో చేర్పించుకోవటము, ఈ కార్యక్రమం చాప కింద నీరులాగా చేసేసుకుంటా వెళ్తుంది. ఇది ఇప్పుడు చూడడానికి ఈమెదో సంఘసేవ చేస్తుంది అన్నట్లుగా బయటికి కనిపిస్తా ఈ పలుకుబడితోటి ఆవిడ పోలీసుల్లోకి ఇంకా ఎక్కువ చొచ్చుకుపోయి ఈ సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ మీకు నేను ట్రాన్స్ఫర్లు చేయిస్తాను, మీకు ప్రమోషన్లు ఇప్పిస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటము, అలాగే కొంతమందికి చేయించటము, ఎవరన్నా సస్పెండ్ అయితే వాళ్ళకి మీకెందుకు నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళకి ఏమైనా డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయటము, ఇవన్నీ చేయడం మొదలెట్టి ఈ ప్రాసెస్లో చిన్న ప్రైవేట్ దందాలు చేయడము, పోలీసులు చేతిలో ఉంటారు కదా. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, ఈ పోలీసులు వీళ్ళందరూ అండుండేసరికి ఎక్కడన్నా ప్రైవేట్ పంచాయతీలు చేయటము ఇవన్నీ కూడా చేస్తుంది. ఇవన్నీ చేస్తూ అదే ప్రాసెస్లో ఓసారి జైలుకి వెళ్ళినప్పుడు తన చనిపోయిన భర్త గొంతు లాంటి గొంతు ఉన్నదని, ఆ గొంతున్న వ్యక్తి ఎక్కడ జైల్లో కనిపించాడని, అతన్ని తాను లవ్ చేస్తున్నాను అని చెప్పి డిసైడ్ చేసేసుకుంది. ఇప్పుడు అతని చరిత్ర చూస్తే అతను ఒక నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత జైలర్ కళ్ళు గప్పి పారిపోయి 2-3 సంవత్సరాలు బయట ఎక్కడో ఎవరికి దొరకకుండా ఉండి మళ్ళీ దొరికి మళ్ళీ శిక్ష అనుభవిస్తున్న నంబర్ 1 కేడీ అనమాట. ఆ కేడీ ఈవిడికి నచ్చేసరికి ఇంకా ఆయన్ని ఎట్లయినా బయటికి తీసుకురావాలి అని ఇంకా అదంతా మనం విన్నాం, ఎలా బయటికి తీసుకొచ్చింది ఏంటి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సిఐని నేను హోంమంత్రి పేషి నుంచి కాల్ చేస్తున్నానంటూ బెదిరించినటువంటి కేసులో అరుణ అరెస్ట్ అయ్యాడు. అవును, అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు నా మీద తప్పుడు కేసులు పెట్టబోతున్నారు, నా దగ్గర గంజాయి దొరికిందని నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది, నన్ను చంపేసే అవకాశం ఉంది, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా అరెస్ట్ అయిన అరుణ ఒక సెల్ఫీ వీడియో వదిలారు. ఏంటి దీని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు మనం ఈమె నైపుణ్యాలు, ఈమె చాకచక్యాలన్నీ చూసాం, మనకు అర్థమైపోయినాయి. ఎందుకంటే ఒక సామాన్యమైన ఒక మామూలు మహిళ
ఇవాళ ఇంతమందిని శాసించగలిగి ఇంతమంది దగ్గర పనులు చేయగలిగిన నైపుణ్యం ఉన్న మహిళ నేను హోంమంత్రి పేషి నుంచి మాట్లాడుతున్నాను అని ఓ సిఐకి ఫోన్ చేసి పని చేయించుకోగలిగిన మనిషి, మరి అదే కదా అదేదో సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి అని బ్రహ్మానందం ఆయన కూర్చోబెట్టి ఆయన ముందు ఫైల్ పడేస్తే ఇంకేం మాట్లాడ్డావు. అట్లాగే ఇప్పుడు ఈవిడ బండారం కూడా అలాగే బయటపడింది. బయటపడి మొత్తానికైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈమె సెల్ఫీ తీసి పంపించింది. అయితే ఇక్కడ పోలీసుల అప్రమత్తం కంటే కూడా, అంటే వాళ్ళు అప్రమత్తంగా లేరు అనేది అయితే వాస్తవం. దానికన్నా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈవిడ చరిత్ర అంతా తెలిసి అక్కడ ఆ మాదిరి కానిస్టేబుల్స్ని ఏమార్చగలిగే కానిస్టేబుల్స్ని ఎలా పెట్టారనేది కూడా ఆలోచించాలి. అంటే మన వాళ్ళు కీలేరికి వాత పెట్టడం మన పోలీసులకు ఇంకా చేత కావట్లేదు అని అనిపిస్తుంది. లేకపోతే అసలు పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఆమె పోలీసుల మీదే ఆరోపణలు చేయగలదు, చంద్రబాబు నాయుడు మీద కూడా ఆరోపణలు చేయగలదు. ఇప్పుడు ఆవిడకి ఒక వాయిస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమెని రక్షించుకునే ఆత్మరక్షణలో పడిపోయింది. అందుకే మీడియా మిత్రులే నన్ను కాపాడాలంటూ కూడా మీడియా మిత్రులు దగ్గర చేసుకునే మొన్నేమో మీడియా వాళ్ళని తెగదిట్టింది. అసలు జర్నలిస్టులు ఉన్నదే ఎందుక, ఇట్లాంటి వార్తలు రాయటానికే జర్నలిస్టులా మీరు, అది ఇదని తిట్టింది మొన్న. మళ్ళీ ఈ రోజేమో మీడియా వాళ్ళే నన్ను కాపాడాలి అని. అంటే అక్కడ ఆమె అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే తత్వం ఉన్న వాళ్ళే ఇట్లాంటి పనులు చేయగలుగుతారు. ఏది ఏమైనా ఈమె పట్ల ఒకంత అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది అనేది అరుణ మళ్ళీ ఇంకొకసారి రుజువు చేసింది. ఇంతకుముందు చేసినవన్నీ చాలనట్లు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇంత నిర్వాకం చేయగలిగింది అంటే మరి ఇప్పుడు ఈవిడ మీద పాత కేసులు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఇప్పుడు చాలా ఉంటాయి. చాలా మంది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత లోపాయికారిగా ఈమెని ఉపయోగించుకోకపోయి ఉన్నట్లయితే గనక ఇప్పుడు వాళ్ళు తేలుగుట్టిన దొంగలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి ఈవిడికి వ్యతిరేకంగా, ఆ స్కామ్లో వాళ్ళది పాత్ర ఉంటుందిగా. అందుకని ఏది ఏమైనా ఈ కేసు మటుకు అంత చిన్న కేసు అని అయితే నేను అనుకోవట్లేదు. ఈవిడ చిన్న మనిషి అని కూడా అనుకోవటానికి లేదు. ఈమె చేసినవన్నీ కూడా బయటికి తీయాలి. ఇలాంటప్పుడే మనకేమనిపిస్తుందంటే, గత ప్రభుత్వపు ఆణిముత్యాలు ఇంకెన్ని ఉన్నాయో, ఇప్పటికే బోలెడు ఆణిముత్యాలు బయటకు వచ్చినాయి కదా. అందుకని ఇప్పుడు ఇంకొక ఆణిముత్యం బయటకు వచ్చింది. ఈ ఆణిముత్యం ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. థ్యాంక్ యూ సార్.